సరళ సంస్కృత అధ్యయనము సులభంగా సంస్కృతం మాట్లాడదాం. చతుర్వింశతి పాఠ. చతుర్వింశతి అంటే 24, 24వ తరగతి. మనము విభక్తులను చూస్తున్నాము, అందున సర్వనామములను చూస్తున్నాము. ఆ సర్వనామాలలో కొన్నిటిని చదివాము. హరి ఓం, శ్రీ పరమాత్మనే నమః, శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. సర్వనామాలు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అనే వాటిని చెప్పేవి. నేను, నీవు, వాడు, వీడు, ఆమె, అది, ఇది అనేటటువంటి వాటిని చూస్తూ ఉన్నాము. వీటిని పురుషవాచక సర్వనామాలు అంటారు. కిం ఇత్యాదులు ప్రశ్నార్థక సర్వనామాలు, అది కూడా చూశాము. యహ, ఎం అనేటటువంటి దాని తాలూకా యత్ తాలూకా సాపేక్ష సర్వనామము యహ చూశాము. అనిర్దిష్ట సంఖ్యా విశేషణ ఇంకా చూడలేదు. లాస్ట్ ఎపిసోడ్లో అంటే మొన్న బుధవారం నాడు దకారాంత ఏతత్ శబ్దమైనటువంటి పుల్లింగాన్ని వీడు, ఇతడు అనే దాని తాలూకా రూపాలు చూశాము. ఇలాగే ఈ ఏతత్ శబ్దానికి మూడు మూడు ఉంటాయి. పుంలింగం ఉంటుంది, స్త్రీలింగం ఉంటుంది, నపుంసకలింగం ఉంటుంది. పుల్లింగం పోయినసారి నేర్చుకున్నాము. ఈరోజు స్త్రీలింగాన్ని నేర్చుకుంటాము. నపుంసకలింగం పుల్లింగం కన్నా పెద్ద వ్యత్యాసం ఉండదు. ఆ వ్యత్యాసాలు మట్టుకే చూపించేసి సింపుల్గా దాన్ని కంప్లీట్ చేయవచ్చు. అయితే స్త్రీలింగ శబ్దాలను నేర్చుకునే ముందు ఒక్కసారి పుల్లింగ శబ్దాలు ఎలా ఉంటాయి. ఏతద్ శబ్దము, ఏతద్ అంటే పర్సనల్ ప్రొనౌన్, పురుషవాచక సర్వనామము. శబ్దము ఏతద్, అర్థము వీడు, ఇతడు. విభక్తి రూపాలు తద్దులాగే ఏతద్ కూడా ఉంటాయి. అక్కడ సహా అని ఉంటే తద్దులో, ఇక్కడ ఏషః. తౌ అని ఉంటే ఏతౌ, తే అని ఉంటే ఏతే. ఏషః, ఏతౌ, ఏతే. ఏతం లేక ఏనం, ఏతౌ, ఏనౌ. అక్కడ తం, తౌ, తాన్, ఏతాన్, ఏనాన్ అని ఉంటుంది. ఏతేనా, ఏనేనా, ఏతాభ్యాం, ఏతై. ఏతాభ్యాం అన్నది వరుసగా తృతీయ, చతుర్థి, పంచమీలకు ఒక్కటే ఉంటుంది. తర్వాత చతుర్థి విభక్తిలో ఏతస్మై, ఏతాభ్యాం, ఏతేభ్యః. ఏతస్మాత్, ఏతాభ్యాం, ఏతేభ్యః. ఏతస్య, తస్య బదులు ఏతస్య. తత్శబ్దములో ఏతత్ కాకుండా తద్దని ఉంటే అక్కడ మనకు తస్య అని ఉంటుంది. ఇక్కడ ఏతత్ శబ్దంలో ఏతస్య, దగ్గరగా ఉన్నవాడని చెప్తున్నాం. ఏతయోహు లేక ఏనయోహు, తేషాం ఏతేషాం, తస్మిన్ ఏతస్మిన్, తయోహు ఏతయోహు లేక ఏనయోహు, తేషు ఏతేషు. ఈ పదాలు చూసాం. ఇప్పుడు మనం స్త్రీలింగ శబ్దాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇది కూడా ఏతత్ శబ్దమే, కానీ ఇది స్త్రీలింగము. అక్కడ వీడు, ఇతడు అనేటటువంటిది మనకు అక్కడ చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఈమె అనేటటువంటి అర్థంలో వస్తుంది. ఏషః బదులు ఏషా. చూస్తుండండి, మీ అద్దె వెనకది చూపిస్తూ ఉంటాను ఒకసారి. ఏషః అని ఉన్న దగ్గర ఏషా, ఏతౌ, ఏతే, ఏతే, ఏత. సహ, సా, తే, తా. తాహ కదా, సా, తే, తాహ్లగే ఏషా, ఏతే, ఏత. ఏతాం, ఏనాం అనేది సింగులర్, ఈమెను. ఏతే, ఏనే అనేది వీరిద్దరిని. ఏతాహ, ఏనాహ అనేది వీరిని. ఏతయా, ఏనయా, ఏ అనేటటువంటివి సింగులర్ నెంబరు. అక్కడ ఎలా ఉన్నాయి, ఏతేనా, ఏనేనా అని ఉన్నాయి. ఇక్కడ ఏతయా, ఏనయా. ఏతేనా అంటే పుల్లింగము, ఏతయా అంటే స్త్రీలింగం. ఏతాభ్యాం అనే వాటిలో మార్పు లేదు. అక్కడ ఏతాభ్యామే, ఇక్కడ ఏతాభ్యామే. అలాగే ఏతయోహు, ఏతయోహు అనే షష్ఠీ సప్తమిలలో కూడా ఏమీ మార్పు లేదు. ఓకే. ఓన్లీ తేడా ఏంటంటే తృతీయలో అక్కడ ఏతేనా అని ఉంది, పుల్లింగం అవుతే. ఇక్కడ ఏతయా ఉంది,
తర్వాత ఇక్కడ ఏతస్మై, ఏతస్యాహ్, ఏతస్యాహ్, ఏతస్యైః, ఏతస్యాహ్, ఏతస్యాహ్, తరువాత ఏతస్యాం అనేటటువంటివి ఈ షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి రూపాలు. సరే, ముందు దాంట్లో ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తాను. ఏషః, ఏతం, ఏతేన, ఏతస్మై, ఏతస్మాత్, ఏతస్య, ఏతస్మిన్ పుల్లింగ శబ్దాలు. అదే స్త్రీలింగం అవుతే ఏషా, ఏతాం, ఏతయా, ఏతస్మైకి బదులు ఏతస్యైః, ఏతస్యాః, ఏతస్యాః, ఏతస్యాం. ఓకే. ఏతే అంటే వీరిద్దరు, ఏతే అంటే వీరిద్దరిని అని కూడా. ఏతా, ఏతాహ్ అంటే బహువచనము, ఏతాహ్ ఏనా. ఇంకా ఏతాభ్యాం అనేవి అక్కడ ఇక్కడ ఒకలాగే ఉన్నాయి. తృతీయ, చతుర్థి, పంచమి. షష్ఠిలో ఏతయోహు లేక ఏనయోహు, సప్తమిలో ఏతయోహు ఏనయోహు. ఈమె అన్నట్లు వీరిద్దరి స్త్రీలచే, కొరకు, కంటే, యొక్క ఎన్. బహువచనాలు ఏతాహ్, ఏతాహ్ ఏనాహ్ అనే వీరిని, ఏతాభిః అక్కడ ఎలా ఉంది, ఏతైః నుంది, ఇక్కడ ఏతాభిః, అక్కడ ఏతేభ్యః, ఇక్కడ ఏతాభ్యః, ఏతాభ్యః ఈ రెండు. అక్కడ ముందు పుంలింగంలో ఏతేభ్యః, ఏతేభ్యః. ఏతేషాం, ఏతేషు అని పుంలింగంలో ఉంటే, ఏతాసాం, ఏతాసు, తేషాం, తేషు, తాసాం, తాసు. తత్శబ్దంలో ఏ విధంగా సహకి సాకి వ్యత్యాసాలు ఉంటాయో ఇక్కడ కూడా ఏషహకి, ఏసాకి, ఏషాకి అదేవిధంగా ఈ టేబుల్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ చేయండి రవిప్రకాష్ మీరు. ఈరోజు మనం దకారాంత ఏతస్ శబ్దం యొక్క స్త్రీలింగం సందర్భంలో విభక్తి ప్రత్యయాలు ఎలా ఉంటాయనేది చెప్పి ఉన్నారు ఇప్పుడే. ప్రథమ విభక్తి ఏకవచనంలో ఏష అని వాడతాం. అదే ప్రథమ విభక్తి ద్వివచనంలో అయితే ఏతే వీరిద్దరు అంటే ఆడవాళ్ళిద్దరు. బహువచనంలో ఏతాహ వీరందరూ, ఈ ఆడవారందరూ చెప్తాం. అదే పుల్లింగంలో తేలా ఉంటాయి ఇవి. పుల్లింగంలో కొంచెం ఏషః మర్చిపోయాను. ఏతౌ, ఏతే. ఓకే, చూడండి, ఏషః, ఏతౌ, ఏతే. ఇక్కడ ఏషా, ఏతే, ఏతా. అమ్మ మీరు కమల చూడండి ద్వితీయ. ద్వితీయ విభక్తి దకారాంత ఏత శబ్దం స్త్రీలింగం. ఇది ద్వితీయ విభక్తి. ఏకవచనం ఏతాం లేదా ఏనాం అంటే ఈమెను. ద్వివచనం ఏతే లేదా ఏనే వీరిద్దరిని. బహువచనం ఏతా లేదా ఏనాహ వీరిని. అంటే పుల్లింగంలో ఏతత్, ఏతౌ, ఏతాన్ అని వస్తుంది. ఇక్కడ ఏతం, ఏతౌ, ఏతాన్ అని ఉంది. అక్కడ ఇక్కడ ఏతాం, ఏతే, ఏతాహ అని ఉంది. ఓకే. పద్మజ మేడం చూడండి తృతీయ. దకారాంత ఏతత్ శబ్దము స్త్రీలింగము, తృతీయ విభక్తి. ఏతయా లేదా ఏనయా అని కూడా అనొచ్చు, అంటే ఈమెచే. ద్వివచనంలో అయితేనేమో ఏతాభ్యాం అంటే వీరిద్దరిచే. బహువచనంలోనేమో ఏతాభిః అంటే వీరిచే అని వస్తుంది. అదే పుల్లింగంలో ఉంటే ఎలా ఉన్నది చెప్పగలరమ్మా? మొన్న ఆ క్లాస్ కి ఆబ్సెంట్ సార్, రాసుకున్నాను గాని పర్వాలేదు, చూపిస్తాను చూడండి. ఏతేనా, ఏతాభ్యాం, ఏతైః అని ఉంది పుల్లింగం. ఇక్కడ ఏతేనా బదులు ఎలా ఉంది, ఏతయా. ఏతాభ్యాం కామనే, ఏతాభిః కొత్త పదం. ఏతైః అనేది ఏతాభిః అయింది. ఏతేనా అనేది ఏతాభ్యాం అనేది సేమ్ ఉంది, అలాగే ఉంటుంది. చతుర్థి మీరు చూడండి, అమూల్య గారు మీరు చూడండి చతుర్థి. ఇవాళ సర్వనామాలు పర్సనల్ ప్రొనౌన్స్ పురుషవాచక సర్వనామాల్లో దకారాంత ఏతత్ శబ్దంలో స్త్రీలింగం చూస్తున్నాము. ఈమె అన్నది చూస్తున్నాము. దాంట్లో
ద్వితీయ విభక్తి సార్. చతుర్థి చూడాలి. చతుర్థి విభక్తిలో ఏకవచనం ఏతస్య ఏతస్యై ఈమె కొరకు, ఏతాభ్యాం వీరిద్దరి కొరకు, ఏతాభ్యః వీరి కొరకు. ఇదే మన దకారాంత ఏతత్ శబ్దం పుంలింగంలో చతుర్థి విభక్తి ఏతస్యై ఇతని కొరకు, ఏతాభ్యాం వీరిద్దరి కొరకు, ఏతేభ్యః వీరి కొరకు. అక్కడ ఏ తస్మై అని ఉంది, ఇక్కడ ఏ తస్యై అని ఉంది. అంతే తేడా. ఏ తస్యై. తస్మై తస్మై పుల్లింగము, తస్యై అంటే స్త్రీలింగం. విసర్గ ఉండదు ఈ విభక్తిలో, విసర్గ ఉండదు ఎప్పుడు. బహువచనంలో ఉంటుంది ఏతాభ్యః. అక్కడ ఏతేభ్యః, తేభ్యః, తాభ్యః. ఓకే. పంచమి మన కమల గారు చూడండి. పంచమి విభక్తి ఏకవచనం ఏతస్యాః అంటే ఈమె కంటే, ద్వివచనం ఏతాభ్యాం వీరిద్దరి కంటే, బహువచనం ఏతాభ్యః వీరి కంటే, పుల్లింగం ఏతస్మాత్ ఏతాభ్యాం ఏతేభ్యః. ఏతేభ్యః, తేభ్యః, తాభ్యః. ఏ తస్మాత్ అలా తస్యాహ అయిపోయింది, ఏతాభ్యం అలాగనే. ఓకే. తర్వాత నాగరత్న గారు చూడండి. పంచమి సార్. షష్ఠి చెప్పాలి. షష్ఠి. ఏతస్య అంటే ఈమె యొక్క, అది ఏకవచనం. ద్వివచనం అయితే ఏతయోహ అనొచ్చు, ఏతనయోహ ఏనయోహ అనొచ్చు. ఏనయోహ అన్న ఏతయోహ అన్న ఒకటే, వీరిద్దరి యొక్క, ఇద్దరు స్త్రీలింగ పదం అది. అలాగే ఏతాసాం అంటే వీరి యొక్క బహువచనం ఇది. అదే పుల్లింగం అయితే మర్చిపోయింది సార్. ఇంకా నేను ఏతయోహ అలాగే ఉంటుంది. ఏతేషాం, ఇది ఏతాసాం. ఏతేషాం, ఏతేభ్యః, ఏతేభ్యః అని ఉంది. ఏతేషాం అంటే ఏతాసాం అని వస్తుంది. ఇక్కడ తాసా, నేర్చుకోవాలి. తేషాం. తస్యః అంటే అతనిది. ఏతస్యః అంటే దగ్గరగా ఉన్నవాడు. ఏతస్యాః అంటే స్త్రీలింగ శబ్దం. ఏతయో యానయో అన్నది సేమే. ఇంకా లాస్ట్ లో సప్తమి విభక్తి ఎవరున్నారు? మీనా కుమారి మాట్లాడారా? చెప్తున్నాను సార్. దకారాంత ఏతత్ శబ్దము స్త్రీలింగం, ఈమె విభక్తి రూపాలు చూస్తున్నాము. సప్తమి విభక్తి ఏకవచనం ఏతస్యాం ఈమె ఎందు, ద్వివచనం ఏతయోహ్ లేదా ఏనయోహ్ అని కానీ చెప్పొచ్చు, వీరిద్దరి ఎందు. బహువచనం ఏతాసు వీరి ఎందు. అదే పుంలింగంలో చూసామంటే ఏతస్మిన్ ఇతని ఎందు, ఏతయోహు లేదా ఏనయోహు కూడా చెప్పొచ్చు ద్వివచనం, వీరిద్దరి ఎందు. బహువచనం ఏతేషు వీరి ఎందు. తేషు, ఏతేషు, కేషు అలా ఉంటాయి. ఇక్కడేమోను ఏతాసు అని స్త్రీలింగంలో ఉంటుంది. ఏతస్మిన్ అలా ఏతస్యాం అయింది ఇక్కడ సప్తమి. మరొకసారి రివ్యూ చేస్తున్నాను. ఏకవచన ప్రయోగాలు ఏతత్ శబ్దము, ఈమె స్త్రీలింగ శబ్దము. ఇవి తద్రూపంలో ఎలాగైతే సా, తే, తాహనుందో అలాగే ఇవి కూడా ఉంటాయి. ఏష, ఏతాం, ఏతయా, ఏతస్యే, ఏతస్యై, ఏతస్యాహ్, ఏతస్యాహ్, ఏతస్య. ద్వివచనంలో ఏతే, ఏనే, ఏతే లేకపోతే ఏతాభ్యాం దగ్గర నుంచి అది పుల్లింగము స్త్రీలింగము ఒక్కలాగే ఉంటాయి. అందుకనే కలర్ ఆ కలరే ఇచ్చేసాను. అంటే పాతదిలాగే ఉంటే కలర్ పెట్టుకున్నాం అనమాట. ఏతాభ్యాం, ఏతాభ్యాం, ఏతాభ్యాం. అక్కడ కూడా ఏతాభ్యాం, ఏతాభ్యాం. అది ఏతయోహు లేక ఏనయోహు అది కూడా కాం. ఇక బహువచనంలోకి వస్తే ఏతాహ్, లేతాహ్, ఏనాహ్. ఏతాభిః, ఏతాభ్యః, ఏతాభ్యః, ఏతాసాం, ఏతాసు. సెంటెన్సెస్ చూద్దాం. చూడండి రవిప్రకాష్, మొదటి సెంటెన్స్ చూడండి. ఇప్పుడు
వాక్యాల్లో ప్రయోగం చూస్తున్నాం. ఏషా బాలిక అత్ర పఠతి. ఈ బాలిక, అది ఏకవచనం, ప్రథమ విభక్తి. ఈ బాలిక ఇక్కడ చదువుతున్నది. అత్ర అంటే ఇక్కడ, పఠతి అంటే చదువుతున్నది. బాలిక దీర్ఘం ఉండాలి సంస్కృతంలో. బాలిక అని తెలుగు శబ్దానికి. ఏష అంటే ఈ దగ్గరగా ఉన్న అమ్మాయిని కదా. రెండోది మీరు మేడం మీరు చూడండి. రెండవది ఏతాం మహిళాం అహం జానామి. ఏతాం అంటే ఈమెను, అహం అంటే నేను, ఈమెను అన్నాం కనుక మహిళ కూడా అందులో వచ్చేసినట్లే లెక్క. వచ్చేసినట్టే. మనం తెలుగులో అయితే ఈమెను స్త్రీని, ఈ స్త్రీని అని అనం కదా, ఈమెను అనం అంటాం. గనక ఏతాం మహిళాం అన్నది ఈమెను ద్వారా ఇదైపోయింది. అహం నేను, జానామి ఎరుగుదును, కనుక ఈమెను నేను ఎరుగుదును. అమూల్య ద్వితీయ. చూడండి, తర్వాత చూడండి అమూల్య. ఓపెన్ అవ్వలేదా అమూల్య? ఓపెన్ అయింది సార్. దకారాంత ఏతత్ శబ్దం స్త్రీలింగం. ఈమె అన్న దాని యొక్క విభక్తి వాక్యాలలో తృతీయ విభక్తి. ఏతయా విద్యావతీన కార్యం సిద్ధం. ఈ పండితురాలి ద్వారా పని పూర్తి అయినది. విద్యావతీనా అనేటటువంటిది తృతీయవే. ఏతయ తృతీయవే. ఏతాము మహిళాము రెండు ద్వితీయవే. ఈ రెండు ప్రథమయే. అలాగే ఉంటాయి. ఈ బాలిక, ఈమెను, ఈ పండితురాలి ద్వారా. తర్వాత నాలుగోది చూడండి, కమల గారు చూడండి. చతుర్థి విభక్తి. ఏతస్య స్త్రీయై నమః. ఏతస్య అనేది చతుర్థి విభక్తి. ఈ స్త్రీ కొరకు నమస్కారములు. అదే పుల్లింగంలో చెప్పదలుచుకుంటే, పుల్లింగంలో ఏతస్మై ఏతస్మై గురవే నమః. ఈ గురువు గారి కొరకు నమస్కారం. ఏతస్మై అన్నారు. ఏతస్యే అన్నారంటే స్త్రీలింగ శబ్దం మీద ఉండాలి పక్కన. స్త్రీయే అంటే ఈ స్త్రీ కొరకు. అది అది చతుర్థి విభక్తి కదా. నమః అంటే నమస్కారం. నమస్ అంటే ఒకటి, నమౌ నమః. అది అక్కడ ఏకద్వీభ. నమస్, నమౌ, నమః. నమః అంటేనే ప్లూరల్ అనమాట. ఓకే. ఇక్కడ కూడా ఏతస్య అనేది చతుర్థి, స్త్రీ అనేది కూడా చతుర్థి. ఆ చతుర్థిలోనే రెండు ఉండాలి. ఎందుకంటే పదంలోనే విభక్తి ఉంటుంది సంస్కృతంలో. తెలుగులో అలా అక్కర్లేదు. ఈ స్త్రీ కొరకు అనొచ్చు, ఈ గురువు కొరకు అనొచ్చు, ఈ బాలుని కొరకు అనొచ్చు. ఏది రాసినా కొరకు పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ విభక్తి ఇక్కడ ఖచ్చితంగా ఆ స్త్రీ లింగం ఇందులో విభక్తిలో ఉండి తీరాలి. విభక్తి పదంలోను ఆ పక్కనున్న పదంలో కూడా ఉంటాయి అన్నమాట. ఐదోది చూడండి, ఎవరున్నారు మనకి? నాగరత్నం గారు చూడండి. ఏతస్యాః కారణాత్ అహం పఠామి. ఇది అంటే ఈమె తండ్రి ధనవంతుడు. ఏతస్యాః అంటే అది కాదండి, సారీ ఏతస్యాః కారణాత్, ఈమె కారణం వలన నేను చదువుతున్నాను. ఏతస్యాత్ కారణాత్ అహం పఠామి. ఈమె కారణం వల్ల స్కూల్లో అడ్మిట్ చేశారో ఎందువల్ల అంటే ఈమె కారణం వలన నేను చదువుకుంటున్నాను. అదే ఏతస్యాః కారణాత్ అంటే ఈమె కారణం వలన అదనమాట. అంటే రెండిటికి కూడా పంచమీ విభక్తి వచ్చింది. ఏతస్యాః మళ్ళీ కారణాత్ కూడా, కారణాత్ అని కూడా వస్తుంది. నేను కూడా చెప్పుకున్నాము. నేను పఠామి చదువుతున్నాను. నేను పఠామి చదువుతున్నాను. మీనా కుమారి చూడండి. షష్ఠీ విభక్తి. స్త్రీలింగం దకారాంత ఏతత్. ఈమె విభక్తి రూపాలు. ఏతస్యాః పిత ధనవంతం. ఈమె తండ్రి ధనవంతుడు. అంటే ఈమె యొక్క అన్నమాట. ఆ యొక్క తెలుగులో రాయం. ఈమె తండ్రిని రాసి ఒకటి అబ్జర్వ్ చేశారు నిన్న కూడా చూడండి. షష్ఠీ విభక్తుల మట్టుకు ఖచ్చితంగా ప్రథమ విభక్తే రావాలి. మరొకటి రావడానికి అవకాశం లేదు. యొక్క అని చెప్పామంటే ఆ తరువాతి పదం, దానిలో ఉండే పదం ఆ సెంటెన్స్లో ప్రథమే ఉంటుంది, కానీ మళ్ళీ షష్ఠీ విభక్తి పదం ఉండదు. మిగతా వాటిలో అలా కాదు అనమాట. అది చూసుకోండి. ఏతస్యాః పిత ధనవంతం. ఈమె తండ్రి ధనవంతుడు. ఓకే.
లాస్ట్ మళ్ళీ రవిప్రకాష్ మీరు చూడండి. ఇప్పుడు సప్తమి విభక్తిలో ప్రయోగము ఏతస్యాం గృహే సంగణక యత్రం అస్తి. ఈమె ఇంట్లో కంప్యూటర్ ఉంది. సంగణక యంత్రం అంటే కంప్యూటర్ ఉంది. ఈమె కంప్యూటర్ తాలూకా సంస్కృతం పేరు ఏమిటంటే సంగణక. ఇంట్లో కంప్యూటర్ ఉంది ఆవిడికి. ఏతస్యాం గృహే అంటే ఈమె యొక్క ఈమె గారి ఇంట్లో, ఈమె ఇంటి యందు. అంటే ఇంటి యందు కంప్యూటర్ సంగణక యంత్రం అస్తి. సరే. సో ఏషా బాలిక అత్ర పఠతి. ఈ బాలిక ఇక్కడ చదువుతున్నది. ఏతాం మహిళాం అహం జానామి. ఏతాం మహిళాం అంటే ఈ స్త్రీని నేను ఎరుగుదును, అంటే ఈమెను నేను ఎరుగుదును. ఈమెను అన్నాం కాబట్టి ద్వితీయ విభక్తి. ఏతయా విద్యావతీనా ఈ పండితుడి ద్వారా చేత లేకపోతే చేతన్ చేన్ తోడన్ తోన్ ద్వారా అని వస్తే తృతీయ విభక్తి అవుతుంది. ఏతస్యై స్త్రీయై ఈ స్త్రీ కొరకు నమస్కారం. తెలుగులో అయితే పురుషుని కొరకు నమస్కారం అని రాయం. సంస్కృతంలో కొరకునే రాయాలి. పురుషునికి నమస్కారము అంట, స్త్రీకి నమస్కారం, గురువుకు నమస్కారం. అంతేగాని గురువు కొరకు నమస్కారం తెలుగు ప్రయోగం కాదు. కానీ సంస్కృతంలో అలాగే చతుర్థిలోనే రాయాలి నమస్కారం. ఏతస్యాః కారణాత్ అహం పఠామి. ఈమె కారణము వలన నేను చదువుతున్నాను. ఏతస్యాః కారణాత్ రెండు పంచమిలో ఉన్నాయి. ఏతస్యాః పితా ఈమె యొక్క తండ్రి అంటే ఈమె తండ్రి ధనవంతుడు. ఏతస్యాం గృహే ఈమె యొక్క ఈమె గృహమునందు అంటే ఈమె ఇంట్లో సంగణక యంత్రం కంప్యూటర్ ఉంది. అయ్యే కదా. నెక్స్ట్ లాస్ట్ టైం ఇదం శబ్దం చూసాము. ఇదం అంటే దగ్గరగా ఉండే ఏతత్ శబ్దం అర్థమే ఇక్కడ కూడా ఇదం శబ్దం ఉంటుంది. వీడు ఇతడు చూశాము. దానికి ఈరోజు ఈమె అనే అర్థంలో ఇదం శబ్దం ఎలా ఉంటుందో చూడబోతాం. ఒక్కసారి స్త్రీలింగ శబ్దం చూడడానికి ముందు పుల్లింగ శబ్దాన్ని రికలెక్ట్ చేసుకుంటాం. ఇదం అనే శబ్దానికి ఏకవచనంలో ప్రథమ విభక్తిలో అయం, ఇమౌ, ఈమె ఏకవచనంలో, అయం ద్వివచనంలో, ఇమౌ బహువచనంలో ఈమె. ద్వితీయలో ఇమం, ఇమౌ, ఇమాన్. తృతీయలో అనేనా లేక ఏనేనా, ఆభ్యాం, ఏభిః. తరువాత అస్మై, ఆభ్యాం, ఏభ్యః. అస్మాత్ పంచమి విభక్తి, ఆభ్యాం, ఏభ్యః. ఇందాకలాగే ఆభ్యాం 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 అన్నది తృతీయ చతుర్థి పంచమీలలో కామన్గానే ఉంటుంది. షష్ఠిలో అస్య, ద్వివచనంలో అనయోహ్ లేకపోతే ఏనయోహ్, ఏషాం అంటే వీరి యొక్క. సప్తమిలో అస్మిన్, అనయోహ్, యేషు. సో ఏభిః, ఏభ్యః, ఏభ్యః, ఏషాం, యేషు అనేటటువంటివి బహువచన శబ్దాలు. ఇవి పుల్లింగం ముందు చూసినవే. దీనికి స్త్రీలింగం ఎలా ఉంటుందో చూద్దాం. పదం ఏమిటి? ఇదమే. ఇదం అనేటటువంటి శబ్దానికే స్త్రీలింగంలో ఈమె అనే అర్థంలో విభక్తి రూపాలు పురుషవాచక సర్వనామము. ఇదం అనేది మకారాంత ఇదం శబ్దము స్త్రీలింగము. ఇందాకలేంటన్నాము? అయం అన్నాము. ఇప్పుడు ఈఎం అంటాము. అయం బదులు ఈఎం అయింది. చూసారా? అక్కడ ఈమౌ అనుంది, ఇక్కడ ఈమే అనుంది. అక్కడ ఈమే అనే బహువచనాన్ని ఇమాహ్. ఎలాగా? ఇంతకుముందు చూసారా? సా తౌ, సా తే తాహ్ అని ఉన్నట్టుగానే తే దగ్గర ఈమే అని, తాహ్ దగ్గర ఇమాహ్ అని, ఇయం అని ఇక్కడ వస్తుంది. అక్కడ ముందు దాంట్లోకి వెళ్ళేప్పటికల్లా అయము, ఇక్కడ ఇయము. ఈమేకేమో ఇమే అనేటటువంటి శబ్దం అక్కడ ఇమో ఉంది. లాస్ట్లో ఇమే అన్నది బహువచనం, ఇక్కడ ద్వివచనం అయినది ఇమాహ్. ఇయం, ఇమే, ఇమాహ్. ఇమాం, ఇమే, ఇమాహ్. ఇందాకలేంటన్నాం? అక్కడ ఇమం అన్నాం, ఇక్కడ ఇమాం దీర్ఘం పెడుతున్నాం. అక్కడ అనేనా అన్నాం, ఇక్కడ అనయా. అనయా, అస్మై, అస్యాహ్, అస్యాహ్, అస్యాం.
అస్మై అని ఉన్న దగ్గర అస్యై అని ఇక్కడ వస్తుంది, అక్కడ అస్మై అని వస్తుంది. అక్కడ అస్య అని ఉంటే ఇక్కడ అస్యాహ అని వస్తుంది. ఓకే, అక్కడ అస్మిన్ అని ఉంటే ఇక్కడేమో మనకి అస్యాం అని వస్తుంది. సో ఇయం, ఇమాం, అనయోః, అస్యైః, అస్యాః, అస్యాః, అస్యాం, ఇవి ఏకవచనాలు. ఈమె, ఈమె లేక ఏనే అనేవి ద్వివచనంలో ప్రథమ ద్వితీయాలు. ఆభ్యాం, ఆభ్యాం, ఆనయోః, ఆనయోః, ఆనయోః అనేటటువంటివి. సారీ, ఈ ఆభ్యాం అన్నది ఇక్కడ కూడా వీటిలాగే వస్తుంది, ఇది కూడా ఆభ్యామే ఉంటుంది. మూడోది కూడా ఆభ్యాం అనే ఉండాలి. మూడు ఆభ్యాములు ఒక్కలా ఉంటాయి. కాపీయింగ్ ఎర్రర్. ఆభ్యాం, 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 ఆనయో, ఆనయో. ఓకే, ఇమాహ్, ఇమాహ్, ఆభిః, ఆభ్యః, ఆభ్యః. అక్కడే ఉంది ఏభ్యః అన్నాం ఏతత్తులోని. అదే దీంట్లో ఏమన్నాం? ఏభ్యః అన్నాం. ఏభ్యః, ఏభ్యః, ఆభ్యః, ఆభ్యః. తేషాం అనే దానికి ఏషాం అనే దగ్గర ఆసాం అని వచ్చింది. ఏషాం, ఆసాం. అలాగే యేషు, తేషు అనే దగ్గర ఆసు. యేషు అంటే ఆసు అని వస్తుంది. సో మనకు తెలియవలసింది ఏంటంటే, ఇదం శబ్దం కానీ మనం చూసినట్లయితే ఇకారాంత సారీ ఇదం శబ్దము మకారాంత స్త్రీలింగ శబ్దము. ఈమె అనేది ఇయం, ఇమాం, అనయో, అస్యై, అస్యా, అస్యా, అస్యాం. ఒకసారి పక్కపక్కన మీరు టేబుల్స్ కానీ చూడగలిగినట్లయితే వీటిలో ఉన్న సిమిలారిటీని ఈజీగా పట్టుకుంటారు. ద్వివచనంలోకి వస్తే ఈమె, ఈమె, ఏనే, ఆభ్యాం, 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 అనయో, అనయో. బహువచనంలో ఇమాహ్, ఏనాహ్, ఆభిః, ఆభ్యః, ఆభ్యః, ఆసాం, ఆసు. ఏభిః, ఏభ్యః, ఏభ్యః, ఏషాం, యేషు అని ఉన్న దగ్గర ఆభిః, ఆభ్యః, ఆభ్యః, ఆసాం, ఆసు అని ఇక్కడ వస్తుంది. ఇవి స్త్రీలింగ శబ్దాలు. చెప్పండి ఎవరైనా స్టార్ట్ చేసి. రవిప్రకాష్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మకారాంత ఇద్దం శబ్దం స్త్రీలింగ సందర్భంలో విభక్తి ప్రత్యయాలు ఎలా ఉంటాయని, ప్రథమ విభక్తి ఏకవచనంలో అయితే ఇయం అని వాడతాం, ఈమె. ద్వివచనంలో ఇమే, ఈ ఇద్దరు ఆడవారు. బహువచనంలో ఇమాహ, ఈ ఆడవారు, వీరందరూ, ఈ ఆడవారందరూ. ఒక్కసారి మీద రూపాలు ఎలా ఉన్నాయో చూడండి, పుల్లింగంలో ఎలా ఉన్నాయో. ఇదే కనుక పుల్లింగంలో అయితే ప్రథమ విభక్తిలో అయం వీడు, ఇతడు, ఇమౌ వీరిద్దరు, ఇమే వీరందరూ, ఈ మగవారందరూ. అయం, ఇమౌ, ఇమే, ఇయం, ఇమే, ఇమాహ్. అయం, ఇమౌ, ఇమే, ఇయం, ఇమా, ఇమే, ఇమాహ్ అని వచ్చింది. ద్వితీయ విభక్తి పద్మజ మేడం చూడండి. ద్వితీయ విభక్తి ఏకవచనంలో అయితే ఇమాం లేదా ఏమాం, ఏనాం అంటే ఏమిటంటే ఈమెను అని వస్తుంది. ద్వివచనంలో అయితేనేమో ఇమే లేదా ఏనే అంటే వీరిద్దరిని. అదే బహువచనంలో అయితే ఇమాహ లేదా ఏనాహ అంటే వీరిని అని వస్తుంది. అదే పుంలింగంలో అయితే ఇమాం బదులు ఇమం అని ఉంటుంది. ద్వివచనంలోనేమో ఇమౌ అని ఉంటుంది. బహువచనంలోనేమో ఇమాన్ అని ఉంటుంది. ఇమాన్ లేదా ఏనాన్ అని ఉంటుంది. కరెక్ట్. ఇమం, ఇమౌ, ఇమాన్, ఇమాం, ఇమే, ఇమాహ్. అది ఓకే. తృతీయ మీరు చూడండి నాగరత్నం గారు. తృతీయ ఇది మకారాంత ఇదం శబ్దం స్త్రీలింగ పదం, ఈమె అర్థం వస్తుంది అన్నమాట. ఇందులో తృతీయ విభక్తి అనయా అనొచ్చు, లేకపోతే ఏనయా అనొచ్చు, రెండు రకాలుగాను చెప్పవచ్చు. ఈమెనే, ఈమెచే అని అర్థం. ఆభ్యాం, ఆభ్యాం అంటే వీరిద్దరిచే అని, ఇద్దరి స్త్రీలు అనమాట, స్త్రీలింగం కదా అంతేత. ఆభి, ఆభిహి అంటే వీరిచే, ఈ స్త్రీలందరిచే అని చెప్పుకోవాలి. అదే చూపిస్తాను చూడండి. అదే పుల్లింగం అయితే తృతీయ విభక్తి అనేన లేకపోతే ఏనేన అని చెప్పొచ్చు. ఇతనిచే అన్నమాట. ఇందాక మనం ఈమెచే అని చెప్పుకున్నాం, ఇది ఇతనిచే.
అలాగే ఆభ్యాం, ఆభ్యాం అంటే వీరిద్దరిచే, ఈ పురుషులిద్దరి పుల్లింగం. అలాగే ఏభిహి, వీరిచే, ఈ పురుషులందరిచే అని అలా చెప్పుకోవాలి. అదైతే తృతీయ విభక్తి. అనేన ఆభ్యాం ఏభి, అనేన ఆభ్యాం అనేన ఏభి, ఆభ్యాం ఏభి, అనయా ఆభ్యాం అనయా ఆభిః, ఆభ్యాం ఆభిహి. అది ఏభిహి, అనేన ఇక్కడ ఆభిహి. ఆభ్యాం ఏభిః, అనయా ఆభ్యాం ఆభిః. అంటే దీర్ఘం ఉంది కదా సార్, రెండోదే కదా ఆభి అని కదా. అది కనిపిస్తుంది కదా, ఆభ్యాం ఆభి. ఆభిః. అనయా దగ్గర దీర్ఘం ఉండదు, అదే అనయా షార్ట్ ఆవి. చతుర్థి విభక్తి కమల గారు చూడండి. చతుర్థి విభక్తి మకారాంత ఇదం శబ్దం స్త్రీలింగం, ఈమె గురించి చెప్పేది. చతుర్థి విభక్తి అస్యై, ఈమె కొరకు, ఏకవచనం. ద్వివచనం ఆభ్యాం, వీరిద్దరి కొరకు. బహువచనం ఆభ్యః, వీరి కొరకు. అదే పుల్లింగంలో అయితే అస్మై, అభ్యాం, ఏభ్యః, ఆభ్యాం ఆభ్యాం, ఏభ్యః, వీరి కొరకు. అస్మై ఆభ్యాం ఏభ్యః. చూడండి, అస్మై ఆభ్యాం ఏభ్యః. అస్యై అంటే స్త్రీలింగం, అస్మై అంటే పుల్లింగం. ఆభ్యాం రెండింటికి సమానమే. ఏభ్యః అంటే పుల్లింగం, ఆభ్యః అంటే స్త్రీలింగం బహువచనం. ఓకే, మేనమ్మ చూడండి. పంచమి విభక్తి సార్, పంచమి విభక్తి మకారాంత ఇదం శబ్దం స్త్రీలింగం, ఈమె విభక్తి రూపాలు. పంచమి విభక్తి అస్యాహ్, ఈమె కంటే. ఆభ్యాం, వీరిద్దరి కంటే. ఆభ్యః, వీరి కంటే. ఇది స్త్రీలింగం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. పుంలింగంలో చూసినామంటే అస్మాత్, ఇతని కంటే. ఆభ్యాం, ద్వివచనం, వీరిద్దరి కంటే. బహువచనం ఏభ్యః, వీరి కంటే. ఈ తకార ఎండింగ్ లో స్మాత్ అని వస్తే పంచమి కదా. అస్మాత్ ఆభ్యాము ఏభ్యః, అస్యాహ్ ఆభ్యాము ఆభ్యః, స్త్రీలింగం. అందులో ఆభ్యః వస్తుంది, అందులో ఏభ్యః వస్తుంది. ఇక్కడ విసర్గ ఉంటుంది. అస్యై దగ్గర విసర్గ ఉండదు, అలాగే అస్మై దగ్గర కూడా ఉండదు. అస్యాహ అన్న దగ్గర మట్టుగా విసర్గ ఉంటుంది. షష్ఠీ విభక్తి అమూల్య చూడండి. షష్ఠీ విభక్తి ఏకవచనం అస్యాహ, ఈమె యొక్క. అనయోహో ఆర్ ఏనయోహో, వీరిద్దరి యొక్క. ఆసాం, వీరి యొక్క. అదే పుంలింగం అయితే షష్ఠీ విభక్తి అస్య, ఇతని యొక్క. సేమ్ అనయోహో ఆర్ ఏనయోహో, వీరిద్దరి యొక్క. ఏషాం, వీరి యొక్క. అస్య అనయోహ్ ఏషాము, అస్యాహ్ అనయోహ్ ఆసాం. ఏషాం అలా ఆసాం అయింది, అస్య అన్నది అస్యాహ అయింది, మధ్యది అలాగనే ఉంది. సప్తమి కూడా చదివేయండి మీరే. సప్తమి విభక్తి స్త్రీలింగం మకారాంత ఇదం శబ్దంలో స్త్రీలింగంకి వస్తే అస్యాం, ఈమె యందు. అనయోహో ఆర్ ఏనయోహో, వీరిద్దరి యందు. ఆసు, వీరి యందు. ఇదే పుంలింగం అయితే సప్తమి విభక్తి అస్మిన్, ఇతని యందు. అనయోహో ఆర్ ఏనయోహో, వీరిద్దరి యందు. యేషు, వీరి యందు. అస్మిన్ అనయోహ్ యేషు. అస్మిన్ అలా అస్యామైంది, అనయోహ అలాగే ఉంది, యేషు అలా ఆసు అయింది. ఆసు. ఓకే, ఇవన్నీ ఏమిటి ఏమిటి దగ్గరగా ఉండే స్త్రీని చెప్పేవి. ఏతత్ శబ్దంలో మనం చూసింది ఏషా అనేటటువంటిది, ఇదం శబ్ద ఇయం అని చెప్పేటటువంటి ఈది, ఈమె అనేవి దగ్గరగా ఉండే స్త్రీలింగాన్ని చెప్పేవి. ఇలాగే నపుంసకలింగం కూడా ఉంటాయి, వాటిలో పెద్ద చేంజెస్ ఉండవు, పుల్లింగంలాగే ఉంటాయి. మొదటి 2 లైన్లే మారుతాయి కాబట్టి తర్వాత చూపిస్తాను అవి. ఇంకొకటి ఉండిపోయింది అధశబ్దం, అంటే దూరంగా ఉండేవాళ్ళని చెప్పుకునేది. ఈమెకి అన్నట్టు వీటికి ఇవి చూడాలి కదా, సెంటెన్సెస్ చూడాలి కదా. ఇదం శబ్దంలో ఈమె అనే అర్థంలో ఇది స్టాండర్డ్ ఫ్రేజ్. ఇయం సీత మమ సుత అని జనక మహారాజు ప్రామిస్ చేసి సీతని కన్యాదానం చేస్తున్నప్పుడు వాల్మీకి వారు రాసినటువంటి మాట. ఇయం సీత మమ సుత, ఈ సీత నా కుమార్తె, దీనిని నీకు కన్యాదానం చేస్తున్నానని మంత్రం ఉంటుంది. అందులో ఇయం సీత మమ సుత, ఈ సీత నా కుమార్తె అంటూ ఆయన మొదలు పెడతారు. అది కన్యాదానం చేసే కార్యక్రమం వాల్మీకి వారి వాక్యం.
ఇమాం మహిళాం అహం జానామి. ఈమెను నేను ఎరుగుదును. సెంటెన్సెస్ మార్చలేదు నేను. ఎందుకు మార్చలేదంటే దగ్గర దగ్గర అలాగే ఉంటే ఆమె మార్పు మటుకు మీరు గ్రహిస్తారు, మిగతా సెంటెన్స్ అలాగే ఉంటుంది. అనయా కన్యేన కార్యం సాఫల్యం. అనయా కన్యేన, ఈ కన్య చేత కార్యం, పని, సాఫల్యం, విజయవంతమైంది. అస్యై స్త్రీ, అస్యై అస్యై స్త్రీయై, అంటే ఈ స్త్రీ కొరకు నమస్కారములు. అస్యాహ కారణాత్ అహం జానామి అంటే వెళ్ళుచున్నాను ఏమిటండి, జానామి అహం గచ్చామి. ఓకే, అస్యాహ కారణాత్ అహం గచ్చామి, ఈమె కారణం వలన నేను వెళ్ళుచున్నాను. అస్యాహ పుత్ర, ఈమె యొక్క కుమారుడు, మమ మిత్రం, నా స్నేహితుడు. ఈమె కుమారుడు నా స్నేహితుడు. అస్యాం గృహే మార్జర అస్తి. అస్యాం గృహే, ఈమె ఇంటి యందు, మార్జర అంటే పిల్లి, అస్తి ఉన్నది. షీఈ్ రియరింగ్ ఎ క్యాట్. ఇయం సీతా మమ సుత, ఇమాం మహిళాం అహం జానామి. అనయా కన్యేన కార్యం సాఫల్యం. అస్యై స్త్రియై నమః. అస్యాః కారణాత్ అహం గచ్చామి. అస్యాః పుత్రః మమ మిత్రం. అస్యాం గృహే మార్జరః అస్తి. సరే, వీటినే పుల్లింగంలో చెప్పదలుచుకున్నాం అనుకోండి. ప్రయత్నం చేయండి. నాగరత్నం గారు మీరు స్టార్ట్ చేయండి. మొదటిది ఓపెన్ చేయగలరా? హలో, సారీ సార్, అది అన్మ్యూట్ చేసుకోలేదు. ఏం సీత మమ సుత అన్నదానికి ఈక్వలెంట్ గా పుల్లింగ వాక్యం ఒకటి తయారు చేయండి. అయం అయం రామ, అమయం రామః రామః మమ అయం పుత్రః రామ మమ పుత్రః. మమ పుత్ర అంటే దశరథుడు చెప్తున్నాడు. అయం రామ మమ, అయం ఇయం రామః మమ సీత మమ సుత. ఈ రాముడు అయం నా రామ కుమారుడు. ప్రథమ వ్యక్తి రావాలి కదా. మమ, అదే ఈ రాముడు నా కుమారుడు. ఈ రాముడు నా కుమారుడు అని దశరథుడు చెప్తున్నాడు. అంటే నిజానికి మమ అంటే నా యొక్క అని చెప్పుకోవాలా? మమ అంటే నా యొక్క నా యొక్క కుమారుడు. షష్ఠీ విభక్తి కదా. తెలుగులో ఇలా చెప్పేస్తాం. అస్మత్ శబ్దానికి షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి కదా. ఇక్కడ నా యొక్క కుమార్తె అని ఉండాలి. తెలుగులో ఆ తెలుగులో యొక్క రాయం కదా తెలుగులోని. అదే నా పుస్తకము, నా పెన్ను, నా ఇల్లు, నా పుత్రుడు, నా పుత్రిక అంటాగా నా యొక్క అని రాయం అని చెప్పం. అదే తెలుగులో అది సరి అనేటువంటి రాసిస్తే సరిపోతుంది. అక్కడ మటుకు రాస్తే తీరాలి. అలాగా ఈ మామాలోనే యొక్క ఇమిడి ఉంది, ఈ నాలో ఉండదు. అక్కడ వేరే రాసుకోవాలి. ఇక్కడ మామా అన్న దాంట్లోనే విభక్తి ఉంటుంది. అది డిఫరెన్స్ ఈ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్కి. సరే, రవిప్రకాష్ మీరు రెండో సెంటెన్స్ చదివి దాన్ని పుల్లింగంలోకి మార్చడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ రెండోది ద్వితీయ విభక్తిలో ఇమాం మహిళాం అహం జానామి అంటే ఈమెను, ఈ మహిళను అంటే నేను ఎరుగుదును. అదే కనుక మనం పుల్లింగ శబ్దంలో వాడాలి అంటే ఇమం పురుషం అహం జానామి. ఇమం పురుషం అహం జానామి. కరెక్ట్, బాగుంది. మూడోది కమల్ గారు మీరు దీని తృతీయనేమో పుల్లింగం చేసి చూడండి ఎలా ఉంటుందో. సంస్కృతంలో స్త్రీలింగం చదవండి, దాన్ని పుల్లింగం చేస్తే ఎలా ఉంటుంది చూడండి. అనయ కన్యైన కార్యం సాఫల్యం. అనయ తృతీయ విభక్తి, ఈ కన్య చేత పని విజయవంతమైంది. అదే పుల్లింగంలో అనేన వస్తుంది. అనేన కార్మికేన కార్యం సాఫల్యం. అంటే కన్యని కార్మికం అంటామా? కన్యేన అంటే ఈ కన్య, ఈ అంటే లేడీ చెప్పాలి కదా. కార్మికుడు, అధ్యాపకుడు అనడానికి లేదు కదా. అంటే అనయా కన్యేన అంటే ఈ కన్య చేత అని స్త్రీలింగ పదాన్ని వాడు. ఇక్కడ అక్కడ పుల్లింగ పదాన్ని అనేనా అన్నప్పుడు పుల్లింగ పదం. అనేన గురవేణ కార్యం సాఫల్యం. అనేన పురుషేణ కార్యం సాఫల్యం. ఏదైనా ఒకటి రాయాలి. పూజలో కూడా అనేన మయా కృతేన. అనేన అన్నది
అది ఏకవచన శబ్దము కదా పుల్లింగంలో, ఇది అనయా అని ఉంటుంది. అనయా అర్థం. అనయా అనేన. ఓకే ఓకే. నాలుగవది చూడండి అమ్మ, మీరు చూడండి నాగరత్న, మన జ్యోతిపద్మజ మేడం. అస్యై స్త్రీయై నమః. ఈ స్త్రీ కొరకు నమస్కారములు స్త్రీలింగంలో అయితే. ఆ పుంలింగంలో అయితే కూడా అస్యై, అస్మై 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 గురవే నమః. ఇక్కడ స్త్రీ అని ఉంది కదండి, అక్కడ అక్కడ స్త్రీ అయినంది గురవే అని పెట్టు. గురవే. అస్మై అస్మై గురవే నమః. గురవే నమః. ఈ గురువు కొరకు నమస్కారం. అస్మై గురవే నమః. ఓకే. తర్వాతది మేనమ్మ గారు చూడండి. బరువులు ఉన్నాయి, జాగ్రత్త అవతల పడేసి కవర్ ఒకటి జాగ్రత్త పెట్టి మాట్లాడకండి, మధ్యలో మాట్లాడకండి ఇచ్చాడు. దయచేసి. ఆ బల్బులు పగిలిపోతాయి చూడు. అందరికీ మ్యూట్ చేస్తున్నాను, మీరు మట్టుకు ఓపెన్ చేసుకోవచ్చులేండి. మీరు ఓపెన్ చేయండి అమ్మా. చేశాను సార్, చేశాను సార్. పంచమి విభక్తి. అస్యాహ కారణాత్ అహం గచ్చామి. ఈమె కారణము వలన నేను వెళ్ళుచున్నాను. అదే పుంలింగంలో చూసామంటే అస్మాత్ కారణాత్ అహం గచ్చామి. అది అలాగే ఉంటుంది. అతని కారణం కారణం వలన నేను వెళ్ళుచున్నాను. తప్పేం లేదు అమ్మా. మీరు చూడండి అమూల్యమ్మ. అస్యాహ పుత్రః మమ మిత్రం. ఈమె యొక్క కుమారుడు నా స్నేహితుడు. ఇదే పుంలింగంలో అయితే అస్య ఇతని యొక్క పుత్రః మమ మిత్రం. ఇతని పుత్రుడు నా స్నేహితుడు. ఇతని కుమారుడు నా స్నేహితుడు. అస్య అస్య అస్య. మళ్ళీ నాగరత్నం గారు అస్యాం చూడండి. అస్యాం గృహే మార్జరః అస్తి. ఈమె ఇంట్లో పిల్లి ఉన్నది. అది అస్మిన్ గృహే అస్మిన్ గృహే మార్జరః అస్తి. అతని ఇంట్లో అతని ఇంట్లో పిల్లి ఉంది. పిల్లి ఉండడంలో తేడా లేదు, ఇద్దరికి అది చెప్పొచ్చు కదా అని చెప్పి అస్మిన్ గృహే. సో అయిపోయింది. దీని తర్వాత ఇంకొకటి ఉంది అధశబ్దం. అధశబ్దం పుల్లింగ వాచకాలు ఎలా ఉంటాయో ఒకసారి చూస్తాము. చూసిన తర్వాత మళ్ళీ స్త్రీలింగంకి పోతాం. అధస్ అంటే వాడు, దూరంగా ఉన్న వాటి గురించి చెప్పడం. ఓకే. తద్దన్నట్టే అసవ్ అన్నమాట. అసౌ, అము, అమి, అముం, అము, అమూన్, అమునా, అమూభ్యాం, అమీభిః, అముష్మై, అమూభ్యాం, అమీభ్యః, అముష్మాత్ పంచమి, స్మాత్ అలా వస్తే, ష్మై అని వస్తే చతుర్థి, ష్యా అని వస్తే షష్ఠి. అముష్మాత్, అమూభ్యాం, అమీభ్యః, అముష్య, అముయోః, అమీషాం, అముష్మిన్, అముయోః, అమీషు. అసౌ, అముం, అమునా, అముష్మై, అముష్మాత్, అముష్య, అముష్మిన్, అము, అమూభ్యాం, అమూభ్యాం, అముయోః, అమి, అమూన్, అమీభిః, అమీభ్యః, అమీషాం, అమీషు. ఇవి పుంలింగ శబ్దాలు. అధస్ అనే శబ్దం దగ్గర అర్థం ఏమిటంటే సకారాంత శబ్దము, అధస్ శబ్దము. ఇక్కడ వాడు అనే పుల్లింగంలో ఉంది. అదే అధస్ శబ్దానికి స్త్రీలింగ రూపాలు ఎలా ఉంటాయి చూడండి. బ్యూటీ. అధస్సుకు వచ్చేసరికల్లా ద్వివచనంలో అవి ఇవి ఒక్కలా ఉన్నాయి. అంటే పుల్లింగంలో ద్వివచనం ఎలా ఉందో స్త్రీలింగంలో అలాగే ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అము, అమూభ్యాం, అముయోః, అము, అమూభ్యాం, అముయో. సో ద్వివచనంలో అధస్ శబ్దంలో స్త్రీలింగానికి పుల్లింగానికి ఏ వ్యత్యాసం ఉంది ద్వివచనంలో. ఏకవచనంలోకి వచ్చేసరికి చూడండి, అది అసవే, ఇది అసవే. అసవ్ అంటే ఆయన, ఆమె అనొచ్చు, అతడు అనొచ్చు. ఓకే. ఇక్కడ అమీ అనేటటువంటిది మట్టుకు అమూహ్ అవుతుంది స్త్రీలింగంలో. అమీ అంటే పుల్లింగ శబ్దము, అమూహ్ అంటే స్త్రీలింగ బహువచన శబ్దం. ఓకే.
అసౌ అము అమూహ్, అమూం అము అమూహ్. అక్కడ ఎలా ఉంది? అముం అని ఉంది. అము అమూన్, అమూం అము అమూహ్, అమూన్ అన్నది అమూహ్ అయింది. అముయా అమూభ్యాం అమూభిహి, అముయా అమూభ్యాం సేమ్ అమూభ్యుహి, అమునా అమూభ్యాం అమీభిహి. ఇందక్కడ అమూభి, అక్కడ అమీభి. అక్కడ అమునా అని ఉంటే ఇక్కడ అముయా అని ఉంది. అముష్యై, అక్కడ అముష్మై అని ఉంటుంది. అముష్మై, ఇక్కడ అముష్యై. అమోభ్యాం సేమ్. అమోభ్య, అక్కడ అమీభ్య. అమీభ్య అంటే పుల్లింగము, అమోభ్య అంటే స్త్రీలింగము. అముష్యై అని ఉంటే స్త్రీలింగము, అముష్మై అని ఉంటే పుల్లింగం. అముష్యాహ్ అంటే స్త్రీలింగము, అముష్మాత్ అంటే పుల్లింగం. అమోభ్యాం అమోభ్య, అముష్యాహ్ అముయోహ్ అముషాం. అముష్యాహ్ దగ్గర అముష్య అని ఉంది. ఇక్కడ అముష్య అమీషాం, ఇది అది అమూషాం. అది స్త్రీలో అమూషాం, పురుషులో అమీషాం. అలాగే ఇక్కడ అముష్యాం అమూషు, లాస్ట్ది అమూషు, అక్కడ అమీషు. అమీషు అంటే ఇక్కడ అమూషు వస్తుంది. అముష్యాం అన్న దగ్గర అముష్మిన్, తస్మిన్ లాగే అముష్మిన్ అని వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవడం, అంతకన్నా ఇంకేం లేదు. ఈ ప్రయోగాన్ని బట్టి ఆ శబ్దం స్త్రీలింగంలో ఉంటే ఆ విభక్తి స్త్రీలింగం ఏ విభక్తిలో ఉందో పక్కనున్న పదం కూడా స్త్రీలింగ పదము, స్త్రీలింగ విభక్తి రూపమే ఉండాలి. అప్పుడే విభక్తి సామ్యము అంటాం దాన్ని. అటువంటి సామ్యము వస్తుంది. ఒకసారి చెప్తారా ఎవరైనా? ఒక వరుసగా రవిప్రకాష్తో స్టార్ట్ చేస్తాము, తర్వాత నాగరత్నం గారు, తర్వాత కమల గారు. ఆ మూడు చేయండి మొదట. ఇప్పుడు సకారాంత అధశబ్దం స్త్రీలింగం అయితే విభక్తి ఎటువంటి రూపాలు తీసుకుంటుందో చూస్తున్నాము. ప్రథమ విభక్తిలో ఏకవచనంలో అసౌ ఆమె, అము వారిద్దరు ఆడవారిద్దరు, అమూహ ఆడవారందరూ. ఇక్కడ ద్వివచన శబ్దాలు ఒక్కలాగే ఉంటాయి దానికి దీనికి. అక్కడ అము, అక్కడ రెండు, ఇక్కడ అమువే, అక్కడ బహువచనంలో అమ్మి అయింది, ఇక్కడ అమూహ. రెండుకి అసవే. అసవ్ అంటే ఆమె అతడు, ఇద్దరు రెండు అసవ్. ఓకే, తర్వాత రెండోది మీరు నాగరత్నం గారు. సకారాంత అధశబ్దం ఆమె అంటే స్త్రీలింగ రూపం, ఇది ఆమె అంటారు. అసౌ అంటే ఆమె, అందులోనూ ఇందులోనూ కూడా ఒకలాగా ఉంటుంది చెప్పారు ఆయన. ఆ తర్వాత అమోం, ఇది ఏకవచనం. అమోం అంటే ఆమెను. అలాగే అమో అంటే వారిద్దరిని, ఇది కూడా స్త్రీలింగ పదం. వారిద్దరి స్త్రీలని. అమోహ్ వారందరూ స్త్రీలని అని చెప్పడానికి అమోహ్ అని చెప్పాలి. అదే అధశబ్దం పుల్లింగం అయితే అమోం, అక్కడ అమోం అని వచ్చింది, ఇక్కడ అమోం అంటే ఆ మధ్యలో మోకి దీర్ఘం తీసేస్తే అమోం రసం వస్తుంది. వాణిని అని వస్తుంది. అమో వారిద్దరిని, అమోహ అంటే అక్కడ ఇది తర్వాత అమోహ వచ్చింది. అమోహ అది స్త్రీలింగ పదం. అదే అమోహం అది పుల్లింగ పదం. కమల గారు చూడండి. సకారాంత అధశబ్దం స్త్రీలింగం ఆమె గురించి చెప్పడం. తృతీయ విభక్తి ఏకవచనం అముయా ఆమెచే, ద్వివచనం అమోభ్య వారిద్దరిచే, అమోభి వారిచే. ఇక్కడ ద్వివచనం ఏ మార్పు ఉండదు. అదే పుల్లింగంలో అయితే తృతీయ విభక్తి అమునా, ఇక్కడ అముయా వచ్చింది, అక్కడ పుల్లింగంలో అమునా. ద్వివచనంలో ఏ మార్పు ఉండదు. బహువచనంలో అమీభిహి వారిచే, ఇక్కడ కూడా పుల్లింగంలో కూడా అమీభిహి అనే వస్తుంది. ఇక్కడ అమోభిహి స్త్రీలింగం, అమీభిహి అన్నది పుల్లింగం. అమీభిహి అమోభిహి అమోభిహి. ఓకే, మీనగారు చూడండి. సకారాంత అధశబ్దం స్త్రీలింగం విభక్తి రూపాలు. చతుర్థి విభక్తి అముష్యై ఏకవచనము ఆమె కొరకు, అమోభ్యాం వారిద్దరి కొరకు, అమోభ్య వారి కొరకు,
అదే పుంలింగంలో చూసామంటే అముష్మై ఉమ్, వారి కొరకు వాని కొరకు, ద్వివచనం వచ్చి అముభ్యాం వారిద్దరి కొరకు, బహువచనంలో అమీభ్య వారి కొరకు. కరెక్ట్. అమూభ్య బదులు అమీభ్య అని. కరెక్ట్. తర్వాత అమూల్య గారు చూడండి. సకారాంత అధశబ్దం స్త్రీలింగం విభక్తి రూపంలో పంచమి విభక్తి అముష్యాహ స్త్రీలింగం, అముష్యాహ ఏకవచనం, ఆమె కంటే, అముభ్యాం వారిద్దరి కంటే, అండ్ అమూభ్య వారి కంటే. ఇదే పుంలింగంలో అయితే అముష్మాత్ వాని కంటే, అముభ్యాం వారిద్దరి కంటే, అమీభ్య వారి కంటే. అమీభ్య అన్నది అమోభ్య అయింది, అముష్యాహ అన్నది అముష్మాత్ అని వచ్చింది. అముష్మాత్. ఓకే. షష్ఠి విభక్తి కూడా చదివింది. షష్ఠి విభక్తిలో ఏకవచనం అముష్యాహ ఆమె యొక్క, అముయోహో వారిద్దరి యొక్క, అముషాం వారి యొక్క అన్నది స్త్రీలింగము. దాని యొక్క పుంలింగము అముష్య వాని యొక్క, అముయోహో వారిద్దరి యొక్క, అమిషాం వారి యొక్క. కరెక్ట్. లాస్ట్ పద్మజ మేడం చూడండి. అదన్ శబ్దం స్త్రీలింగం. మొట్టమొదటిగా అముష్యాం అంటే ఆమె యందు, అముయోహో అంటే వారిద్దరి యందు, అమూషు అంటే వారి యందు. ఇది స్త్రీలింగంలో. అదే పుల్లింగంలో అయితేనేమో అముష్మిన్ అంటే వాని యందు, అముయోహో అంటే వారిద్దరి యందు, అమీషు అంటే వారి యందు. అమీషు అన్నదల్లా అమూషు అయింది, అముష్మిన్ అన్నది అముష్యాం అయింది. ఓకే, ప్రాక్టీస్ చేయాలి అంతకన్నా మరండి. ఇప్పుడు చూద్దాం. అసౌ మహిళ విద్యావతి. మీరే చదవండి, ఎవరైనా ఒక్కొక్కళ్ళు మీరు చదవండి మేడం. స్టార్టింగ్ అసౌ మహిళ. అసౌ మహిళ విద్యావతి. అసౌ మహిళ అంటే మహిళ మహిళగానే ఉంది, అసౌ అన్నది ఆ అయింది కనుక ఆ మహిళ విద్యావంతురాలు. తెలుగులో అయితే ఆమె విద్యావంతురాలు అంటే చాలు అని అంటాం. ఇక్కడ అయితే ఆ మహిళ విద్యావంతురాలు. అది ట్రూ ట్రాన్స్లేషన్. ప్రాపర్ ట్రాన్స్లేషన్ ఆమె విద్యావంతురాలని కరెక్ట్గా ఉంది. రవిప్రకాష్ మీరు చూడండి, ద్వితీయ చూడండి. ద్వితీయాలో ప్రయోగం అమూ కన్యాం అహం జానామి. ఆ కన్యను నేను ఎరుగుదును. నాకు తెలుసు అనమాట. నాకు తెలుసు. మహిళ అన్నది ప్రథమలో ఉన్నాయి, అమోము కన్యాం అన్నది ద్వితీయలో ఉన్నాయి. ఆ కన్యను నేను ఎరుగుదును. తర్వాత నాగరత్నం గారు. అముయా వచనేన సదా సత్యం ఉక్తం. ఆమె మాటల చేత సదా సత్యము చెప్పబడును. అంటే అముయా వచనేన ఆమె మాటల చేత. ఇప్పుడు అముయా కూడా తృతీయ విభక్తే, వచనేన అన్నది కూడా తృతీయ విభక్తే. అధశబ్దం స్త్రీలింగంలో అముయా అని వస్తుంది, వచనేన రెండు. ఆమె మాటల చేత సదా సత్యము చెప్పబడును. కమల గారు చూడండి. చతుర్థి విభక్తి అముష్యై బాలికాయ సహాయం కురుత. ఆ బాలిక కొరకు సహాయం చేయండి. ఇక్కడ చతుర్థి విభక్తి అముష్య అయింది, పుల్లింగంలో అముష్మయ అవుతుంది. అముష్మయ అయింది చతుర్థి విభక్తి. అవును. బాలికాయ అన్నది కూడా చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి. ఆ బాలిక కొరకు సహాయం చేయండి. తర్వాత మేనగారు. పంచమి విభక్తి అముష్యాః ఉపదేశాత్ పాఠం అర్థం భవతి. ఆమె ఉపదేశము వలన పాఠము అర్థమైంది. అదే పురుషుడుగా చెప్పాలంటే అముష్మాత్. అముష్మాత్ ఉపదేశాత్ పాఠం అర్థం భవతి. అముష్యాః వచ్చి అముష్మాత్ అవుతుంది. ఆ మీద వాక్యానికి చెప్పండి, పుల్లింగంలో చెప్పండి. చతుర్థిన చతుర్థి పేదవాక్యం. చతుర్థి అముష్మై, అముష్యై వచ్చింది కదా, అముష్మై అవుతుంది. అముష్మై బాలకాయ. అముష్మై బాలకాయ సహాయం కురుత.
ముష్మయ్ అన్నది ఎప్పుడు మా పుల్లింగం అయిపోయింది కాబట్టి పక్కన ఉన్న శబ్దం కూడా పుల్లింగ శబ్దమే ఏదో ఉండాల్సి ఉంటుంది. బాలకాయ. మీరు లాస్ట్ రెండు చూడండి అమ్మా అమూల్య. అముష్యాహ గురుః ప్రతిభావంతః అంటే ఆమె యొక్క గురువు గారు ప్రతిభావంతుడు. అదే పుంలింగంలో చెప్పాలి అంటే అముష్య వాణి యొక్క గురుః ప్రతిభావంతః. ఇక్కడ అముష్య అనేది షష్ఠీలో ఉంది, గురువు అలా ఉండకూడదు, ఇది ఎప్పుడు ప్రథమలో ఉండి తీరాలి. ఇక్కడైతే ఈ విభక్తిలో ఉపదేశాత్ అముష్య ఒకే విభక్తిలో ఉండాలి, ఇక్కడ ఒకే విభక్తిలో ఉండాలి. ఇక్కడ అలాగే షష్ఠీలో అలా ఉండకూడదు, ప్రథమ విభక్తి వచ్చి తీరాలి. అది రూల్. ప్రథమవే వచ్చింది సార్. అముష్యా గురుః ప్రతిభావంతః. అముష్యాం గృహే మమ అముష్యాం గృహే మమ భగిని ఖేలతి అంటే ఈమె ఇంటి యందు నా సోదరి ఆడుచున్నది. ఆమె ఇంటి యందు. అముష్యాం అంటే ఆమె ఇంటి యందు నా సోదరి ఆడుచున్నది. ఇదే పుంలింగంలో చెప్పాలంటే అముష్మిన్ గృహే మమ భగిని ఖేలతి. వాణి ఇంటి యందు నా సోదరి ఆడుచున్నది.